ఒంగోలు శ్రీ నళినీప్రియ కూచిపూడి నృత్య కీర్తన ఆధ్వర్యంలో 45 రోజుల నుంచి నిర్వహించిన కూచిపూడి ప్రవేశిక వేసవి శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ నృత్య శిక్షకులు ఎస్వి శివకుమారి విద్యార్థులకు సర్టిఫికేట్లు, మెమెంటోలు అందజేశారు. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, కళల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ ఎస్వి శివకుమార్ చెప్పారు. కార్యక్రమంలో సంతపేట సాయిబాబా మందిరం చైర్మన్ అలహరి చెంచలరావు, బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కృష్ణవేణి, ఎకిరాల ద్వారకానాథ్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. శ్రీమతి ఎస్వి శివకుమారిని ప్రత్యేకంగా అభినందించారు. సంవత్సరాల పైనుంచే ఇంతమంది విద్యార్థులను తయారు చేయడానికి సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరూ కూడా మొదటి బ్యాచ్లో నేర్చుకున్నటువంటి విద్యార్థులు. వారి స్ఫూర్తితో వీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అదే తర్వాత తరంలో అనిత, నాగమణి, నాగశ్రీ, వి మన్మయ్, తదుపరి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కార్యక్రమాలన్నిటికీ కూడా వారు మొదటి నుంచి కూడా దంపతులు ఇద్దరు కూడా ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. ఈ వేదిక మీద ఈ సందర్భంగా వారిని కూడా మేము అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. లీలా కళ్యాణ మహోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం మన చిన్నారులు అక్కడికి వెళ్ళి ప్రదర్శన పొందడం, ఆ దంపతుల యొక్క ఆశీస్సులను అందుకోవడానికి ముఖ్య కారకులుగా గురుపుత్రిక Tai, dit, dit, tai, 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 tai. Tai ta kita taka talang gutom, ta ta kita taka talang gutom, tai ta kita taka talang gutom, ta ta kita taka talang gutom. Tom tom tadha, tom tom tadim, tom tom tadha, tom tom tadim, tom tom tadha, tom tom tadim, tom tom tadha, tom tom tadim. Tari kita मूषिक भागन मोदक श्याम
कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते मूर्तिक भाषण मोदक करते चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते दीन विनायक पाद नमस्ते सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा ఈరోజు చాలా సుదినం. ఈ 45 రోజులు ఎండ వాన ఏమీ పట్టించుకోకుండా తల్లిదండ్రులు ముఖ్యంగా ఇక్కడ వారి గురించే ఎంతో గొప్పగా చెప్పుకోవాలి. చాలా ఓపికగా వాళ్ళు ఈ ఎండాకాలం పిల్లల్ని వేసవి శిక్షణలో చేర్పించడం, ఏదో ఒక కళలో ప్రవేశం కల్పించాలనేటువంటి తపనతోటి ఈ నాట్య కళలో వాళ్ళకి శిక్షణ ఇప్పించడం నిజంగా చాలా సంతోషకరం. వాళ్ళందరికీ ముందుగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నారులందరికీ ఇష్టమైన కళని ఈరోజు నేర్పించి వాళ్ళకి నేర్చుకునే అవకాశం కల్పించారు చక్కగా. అలాగే ఈరోజు విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలకి, వచ్చినటువంటి ప్రేక్షకులకి, తల్లిదండ్రులకి, చిన్నారులకి అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. నిజంగా నాకు ఈ వర్షం చూస్తుంటే అనిపిస్తోంది, టైమింగ్ కూడా చూడండి ఎట్లా జరిగిందో. పిల్లలందరూ రావడము, తల్లిదండ్రులందరూ రావడము, గెస్టులందరూ రావడము అయిన తర్వాత కార్యక్రమానికి వేడి తెలియకుండా చక్కగా ఒక ఏసీ ఆడిటోరియం లాగా మనకి ఆ భగవంతుడు చక్కగా వర్షం కురిపిస్తున్నారు పైనుంచి. అదే పూలవానగా పిల్లలందరికీ ఆశీర్వచనంగా అనిపిస్తోంది నాకు ఈరోజు. నిజంగా బాబా అనుగ్రహం ఈ రూపంలో మనందరి మీద వర్షిస్తోంది. ఈ వేసవి సెలవుల్లో మనం పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని ఎండకు బయటికి పంపించకుండా, వాళ్ళు స్కూల్స్ లేవు కాబట్టి ఇంటికాడ చక్కగా ఏదో కార్యక్రమాలు చేయాలని రకరకాలైన ప్రోగ్రామ్స్ చేపిస్తుంటాం మనం. అలాగా దేవాలయాల్లో మా శివకుమారి గారు ఈ కూచిపూడి నృత్య కళని ఏర్పాటు చేసి, నల్లిప్రియ కూచిపూడి నృత్య అకాడమీని ఏర్పాటు చేసి ఈరోజు మన దేవాలయానికి ఒక వన్నీ తీసుకొచ్చారు. ఇక్కడే మన జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా ఆ పేరంతా కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ముఖ్యంగా నేను తల్లిదండ్రులను అభినందిస్తూ ఉన్నా. పిల్లల్ని ఈ సంవత్సరం దాదాపు 40 మంది పైనే విద్యార్థులకి శిక్షణ ఇస్తున్నామంటే రాబోయేటువంటి రోజులను లెక్కేసి దాదాపు ఒక 500-600 మంది స్టూడెంట్స్ కన్నా ఇంకా ఎక్కువ మంది ఈ కళని భరతనాట్యాన్ని నేర్చుకొని ప్రోగ్రామ్స్ చేయడానికి, వాళ్ళల్లో కేవలం విద్య కాకుండా
వాళ్ళ దానితో పాటు ఈ ఎక్స్ట్రా ఈ కార్యక్రమాలు చేసేదానికి వాళ్ళలో ఉత్సాహం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ముందుగా అందుకే నేను అభినందిస్తున్నా. పిల్లల్ని అన్ని విధంగా స్పోర్ట్స్లో కానీ ఈ కళల్లో కానీ అన్నింటిలో కూడా మీ అందరూ కూడా సహకరించాలి. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ వేసవిలో దాదాపు పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా రోజు రావటం, అలాగే వాళ్ళ శివకుమారి గారి శిష్యులు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, అలాగే ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా సరే 10 మందికి ఉపయోగపడేది ఆధ్యాత్మికంగా సనాతన ధర్మాన్ని కాపాడటానికి మనమందరం చేసేటువంటి సేవలో మనమందరం కూడా మన భాగస్థులు అవుతూ ఉన్నాం. దానికి నాకు చాలా సంతోషం. ప్రకృతి పులకించాలంటే ఒక మంచి కవిత్వం చెబితే ప్రకృతి పులకిస్తుంది, ఒక మంచి గానం వింటే ప్రకృతి పులకిస్తుంది, ఒక మంచి నృత్యం చేస్తేనే ప్రకృతి పులకిస్తుంది. అటువంటి ఆ పులకించినటువంటి ప్రకృతి కూడా ఈరోజు చక్కగా వర్షంతో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమం. ముఖ్యంగా నాట్యం నేర్చుకోవాలంటే ఇది అందరికీ వచ్చేటటువంటిది కాదు, ఇది దైవదత్తమైనటువంటిది. ఎందుకంటే ఇది పురుషులకు సంబంధించినటువంటిదే. పరమేశ్వరుడు ప్రదోషకాల వేళ ఆ కైలాసంలో ఆయన నృత్యం చేస్తూ ఉంటాడట. జటాకటాహ వీగ లజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితమని ఆయన శివతాండవం చేస్తుంటే పార్వతీదేవి అక్కడ కూర్చొని వాళ్ళ ఆయన చేసేటువంటి నాట్యాన్ని చూసి ఆమె పరవశించిపోయేది. వాళ్ళ ఆయన చేసేటటువంటి నాట్యాన్ని, శివుడు చేసేటటువంటి ఆ శివతాండవాన్ని చూడటానికి దేవతలందరూ కూడా కైలాసానికి సాయంత్రం పూట వస్తారట. ఆ నృత్యాన్ని చేసినటువంటి చిన్నపిల్లలు చూస్తుంటే ఎంత ఆనందం కలిగిందో నాకు. ఎంత ఆనందం కలిగిందంటే నిజంగా మనం కూడా వెనక్కి వెళ్ళి ఆ చిన్న వయసులోకి వెళ్ళి మనం కూడా నళిని ప్రియ కూచిపూడి నృత్య అకాడమీలో మనం కూడా డ్యాన్స్ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అన్నటువంటి అనుభూతిని ఆ పిల్లలు కూడా కనిపించారు. అసలు నళిని ప్రియ అన్నటువంటి పేరు ఎందుకు పెట్టారంటే, నళిని అంటే కమలం అని అర్థం. కమలం అని అంటే ఈ పాదాలు, చిన్నపిల్లల పాదాలు ఎలా ఉంటాయి, ఆ తామర పువ్వులాగానే ఉంటాయి. అంటే నళిని ప్రియ కూచిపూడి నృత్య అకాడమీలో నాకు సురేష్ గారు చెప్పినట్లు 45 రోజుల పాటు పాపం వాళ్ళు పాదాలు కందిపోతున్నా సరే నృత్యం మీద ఉన్నటువంటి భక్తితోటి వారు నిరంతరం 45 రోజుల నుంచి నేర్చుకున్నారంటే వాళ్ళందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులకి మీరందరూ ఒకసారి మీకు మీరే కరతాళ ధ్వనులు కొట్టుకుంటే మంచిది. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడంతా పాశ్చాత్య పోకడి, అందరూ కూడా ఊ అంటావా ఊ అంటావా అన్నటువంటి దానికి మీ పిల్లల్ని పోనీయకుండా ఓం అంటావా ఓం ఓం అంటావా అన్నటువంటి కార్యక్రమానికి మీ పిల్లల్ని తీసుకొచ్చారంటే మిమ్మల్ని అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే ఎప్పుడైనా మీ పిల్లలు ఇంజనీర్ కావాలన్నా, మీ పిల్లలు డాక్టర్ కావాలన్నా, మీ పిల్లలు కలెక్టర్ కావాలన్నా, మీ పిల్లలు ఐఆర్ఎస్ కావాలన్నా సరే ఒక నృత్యాన్ని కనుక నేర్పిస్తే వాడికి క్రమశిక్షణ అబ్బుతుంది. ఆ క్రమశిక్షణ ద్వారా వాడు అందుకోవాలనుకున్నటువంటి శిఖరాలను అందుకుంటాడు. దానికి మనకి కూచిపూడి నృత్య కళ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీ పిల్లలకి మీరు నృత్యం నేర్పించాను 45 రోజులు వేస్ట్ అయిపోయిందని మీరు అనుకోవాల్సినటువంటి పని లేదు. ఈ క్రమశిక్షణ రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇవాళ నృత్యం జరుగుతున్న వేదిక సమర్థ సద్గురుడైన షిరిడి సాయినాథుల వారి మందిరంలో. వారు త్రిమూర్తి స్వరూపులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు, సకల దేవతా స్వరూపులు షిరిడి సాయినాథుల వారు. స్కంద పురాణంలో కూడా ఏం చెప్తారంటే, గురురేకో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోహ పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేద్గురుం అని. అందరూ త్రిమూర్తులు, అందరు దేవతలు ఎవరైతే మొత్తము కలిసి సృష్టి మొత్తాన్ని నడుపుతున్నారో వారందరికీ వెనకాల ఉన్న శక్తి పేరు గురువు. గురువు అందరికంటే అధికుడు అన్నది శాస్త్రం. అట్టి వారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం ప్రత్యేకం. షిరిడి బాబాకి ఈ కళల పట్ల ఆసక్తి ఉండేదట. చాలా మందికి తెలుసో తెలీదో, వారి చరిత్ర పారాయణ చేసే వారికి తెలుస్తుంది. షిరిడి సాయినాథుల వారికి ఇలాంటి ఉత్తమమైన కళల పట్ల ఆసక్తి ఉండేదట. మొదట్లో వారు కూడా గజ్జె కట్టి నాట్యం చేసేవారట. వారు నృత్యం చేస్తూ మధ్యలో పిల్లలిద్దరూ వాయిస్తున్న కృష్ణుడిలాగా షిరిడి సాయిబాబా నిలబడితే చూస్తున్న వాళ్ళకి బృందావనంలో ఉన్న అనుభూతి కలిగేదట. అయితే ఈ కళలన్నింటినీ ఆధ్యాత్మికతకి, జీవితంలో ఉత్తమమైన విలువలకి వాడుకుంటే అందరం బాగుపడతామని, అలా కాకుండా అన్నిలా వాడుకుంటే వ్యక్తే కాక సమాజం కూడా పతనం అవుతుంది అని ఆయన చెప్పేవారు. ఆయన శిష్యులైన భరద్వాజ మాస్టర్ గారు, మా గురువు గారు, మా నాన్నగారు దీన్ని అలానే ప్రోత్సహించారు.
మా అక్కకి నేర్పించడం నాట్యం చాలా చిన్నప్పటి నుంచి. అంటే నాకు మాటలు రాకముందు నుంచి మాస్టర్ గారు అక్కడ కూర్చుని కర్రతో తాళం వేస్తూ నేర్పుతూ ఉంటే చూడటం దగ్గర నుంచి మాస్టర్ గారు, భరద్వాజ మాస్టర్ గారు దాన్ని ఎంకరేజ్ చేయడం నాకు గుర్తున్నది. మనం ఒక మొక్కని నాటుతాం, విత్తనం భూమిలో నాటి అది పెరిగి ఒక వృక్షంగా మారి ఫలాన్ని ఇచ్చేటప్పుడు ఆ చెట్టును చూస్తే మనకు ఎంత ఆనందం కలుగుతుందో, ఈ రోజున శివకుమారి నా కుమార్తె ఇంతమంది విద్యార్థులకి శిక్షణ ఇస్తూ తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గవర్నర్ గారి చేత యూనివర్సిటీ టాపర్గా గోల్డ్ మెడలు, అలానే మహిళల్లో యూనివర్సిటీలో టాపర్గా గోల్డ్ మెడలు, 2 గోల్డ్ మెడల్స్ మన నరసింహన్ గారి చేత, గవర్నర్ నరసింహన్ గారి చేత అందుకొని ఈరోజు దాదాపు 1000 మంది విద్యార్థుల్ని ఈ రంగంలో తీర్చిదిద్ది ఒక విద్యా సంస్థని, ఆ రోజు మేము ఇక్కడ ఆమె కోర్సు పూర్తి చేసి చదువుకోవాలి, ఇక్కడ ప్రదర్శన ఇవ్వడానికి చెంచలరావు గారు యొక్క సహకారం నేను మరవలేను. ఎందుకంటే ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డ్యాన్స్లో డిప్లొమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఊరికినే ఉంటే మన బాబా గుడిలో ఇన్స్టిట్యూట్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ప్రోత్సహించినటువంటి వ్యక్తి చెంచలరావు గారు. వారి ప్రోత్సాహంతోనే ఇక్కడ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ మేమంతా ఆనందిస్తున్నాం, ఇంతమంది చిన్నారులు నేర్చుకుంటున్నారు అంటే పిల్లలు బిడియం లేకుండా చాలా చక్కగా ప్రదర్శనలు ఇస్తారు.